ఒక డంపింగ్ యార్డ్ కు సంబంధించి ఈ రోజు పచ్చగా ఉన్నటువంటి హుజురాబాద్ ప్రాంతాన్ని మొత్తం ఒక బొందలగడ్డగా మార్చే ప్రయత్నం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. దీనికి సంబంధించి హుజురాబాద్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కలుషితం కాకూడదు, ఇక్కడ డంపింగ్ యార్డ్ రాకూడదు అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేపట్టిన ఏదైతే నిరహార దీక్షకు అద్భుతమైన విశేషమైన స్పందన వస్తా ఉంది. చాలా మటుకు ఇది హుజురాబాద్ సంబంధించిన నగరాన్ని మద్దతుగా చేసుకొని నియోజకవర్గం అంతా కూడా పచ్చగా ఉండాలని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి దీక్షకు భారీ ఎత్తున కూడా మంచి మద్దతు లభిస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తూ ఉన్నాం మనం హుజురాబాద్ ప్రాంతానికి వచ్చిన హుజురాబాద్ ఆయన ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి దీక్ష శిబిరానికి వచ్చినాం. ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన అసలు ఎందుకు ఈ దీక్ష చేయాల్సి వస్తుంది, నిజంగా ఈ రోజు పచ్చగా ఉన్నటువంటి ఈ యొక్క హుజురాబాద్ మీద ఈ ప్రభుత్వానికి ఇంత శీతకాలం ఎందుకు, డంపింగ్ యార్డ్ ఎందుకు తీసుకొస్తున్న అంశానికి సంబంధించి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. మొత్తానికైతే ఏదో ప్రయత్నం గట్టిగానే చేస్తా ఉన్నారు మీరు, ఎందుకు ఈ రోజు ఇంత అద్భుతమైన ప్రదేశం, మంచి పంటలు వండే ప్రదేశం ఈడ తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ పెట్టాలని చెప్పేసి? చాలా చాలా బాధాకరం. మా హుజురాబాద్ కి ఒక మెడికల్ కాలేజ్ రావాలనేది మా కళ, లేకుంటే పరిశ్రమలు ఇండస్ట్రీస్ రావాలనేది మా కళ. ఇలా ఐటీ ఇండస్ట్రీస్ ఐటీ ఫర్మ్స్ కూడా వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అనేది మా కళ. కానీ ఇట్లా డంపింగ్ యార్డ్ తెచ్చి పెడతారనేది మాత్రం మేము కళలో కూడా ఊహించుకోలేదు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెత్త, ఉమ్మడి వరంగల్ జిల్లా చెత్త తీసుకొచ్చి ఇలా హుజురాబాద్ లో వేస్తామంటే మేము ఊకునే పరిస్థితే లేదు. ఇలా మా పంటలు ఇలా అద్భుతమైన గ్రీనరీ ఏరియా, పంట అద్భుతంగా పండించే ప్రాంతం అంటేనే హుజురాబాద్ ప్రాంతం. ఇలా వాతావరణం మొత్తం కూడా చెడిపోతే ఇలా హుజురాబాద్ ప్రాంతంలో పంటలు పండవు. ఈ దానికి పెట్టే పరేడ్లకి నీళ్లు పెట్టుకుంటే కూడా విషం నీళ్లు పెట్టే పరిస్థితికి వస్తుంది. రేపు మేము తాగే మంచినీళ్ళు కూడా విషం నీళ్లు తాగినట్టు అయిపోతుంది. రేపు గాలి పీల్చుకుందామంటే ఇలా ఊపిరితిత్తులు మొత్తం పాడైపోయే పరిస్థితిలో ఉన్నది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ఈ బేషరతుగా పోకురి వెంటనే ఈ డంపింగ్ యార్డ్ని రద్దు చేయాలని ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2,50,000 మంది పక్షాన ఆ గొంతుగా ఇలా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ హుజురాబాద్ డంపింగ్ యార్డ్ తీసుకొచ్చే క్రమంలో స్థానిక మంత్రులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఉన్న ముఖ్య నేతలంతా ఏదో కరీంనగర్ ప్రాంతంలో ఏదో ఒక ఇల్లీగల్ ఏదో చేస్తున్నారని చెప్పేసి, కావాలని చెప్పి ఇక్కడ డైవర్టేషన్ లో భాగంగా ఇక్కడ ఈ యొక్క డంపింగ్ యార్డ్ తీసుకొస్తున్నారని చెప్పి వార్తలు చెప్తున్నారని చెప్పేసి ఒక వార్త. అసలు ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 26/7/2024 నాడున కరీంనగర్ కలెక్టర్ గారు క్లియర్ గా ఆర్డర్ కాపీ ఇచ్చిర్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక మేము డంపింగ్ యార్డ్ పెడుతున్నాం అని చెప్పిర్రు. మళ్ళా ఇప్పుడు 125 ఎకరాలు కూడా సేకరణ చేయాలనేది మళ్ళా ముఖ్యమంత్రి గారు చెప్పిరని నిన్న కలెక్టర్ గారు చెప్పిర్రు. ఇది చాలా చాలా బాధాకరం. ఎట్టు పరిస్థితుల్లో ఈ డంపింగ్ యార్డ్ మీద అంత ప్రేమ ఉంటే ఈ డంపింగ్ యార్డ్ హుజురాబాద్ ఎందుకు పెట్టాలి, తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో పెట్టుకోమని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎట్టు పరిస్థితుల్లో ఈడ డంపింగ్ యార్డ్ పెడితే మాత్రం ఊకునే ప్రసక్తి లేదు. కొడంగల్కు పరిశ్రమలు తీసుకుని ఇండస్ట్రీస్ తీసుకుపోతారు, మాకో డంపింగ్ యార్డ్ తెస్తారా? ఎందుకు ఊరుకుంటాము? ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఎవరు కూడా ఊరుకోరు. హుజురాబాద్ గడ్డ అంటేనే పోరాటాల అడ్డ అనేది రేవంత్ రెడ్డి గారు మర్చిపోవద్దు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు. ఇలా తెలంగాణ సాధించుకుంది కూడా దాంట్లో కీలక పాత్ర పోషించింది హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు. రేపు తప్పకుండా వీళ్ళు గిట్లా ఇదే విధంగా ఇబ్బంది పెడితే రేపు వచ్చే కాలంలో తీవ్రమైన ఇబ్బందులు మాత్రం తప్పవని చెప్పి వాళ్ళని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. మీరు ఇంత చేస్తా ఉన్నారు మీ నియోజకవర్గ ప్రజల కోసం, మిమ్మల్ని నమ్మి గెలిపించిన ప్రజల కోసం మీరు ఈ రోజు వాళ్ళ జీవితాలు కలుషితంగా అవుతాయి ఇంత ప్రయత్నం చేస్తారు. దీని మీద ఎన్నోసార్లు ఎమ్మెల్యేలు అయ్యి ఇప్పుడు ఎక్కడో రాజకీయం చేసుకుంటే ఎంపీలు అయినటువంటి వ్యక్తులు మరి దీని మీద ఎందుకు స్పందించలేదంటే ఏం చెప్తారన్న? చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఏదో వచ్చి పోవద్దు అనేది కాదు. నేను ఇలా రాజకీయాలు చేయదలుచుకోలేదు. ఇలా దీని మీద నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఈ డంపింగ్ యార్డ్ మీద నేను రాజకీయాలు చేయదలుచుకోలేదు. ఇలా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్ గారు, ఇలా ఇక్కడ నుంచి 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ గారు, ఇవాళ ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అందరం కూడా ఒక్క వేదిక మీదకి వద్దాము. ఒక్క వేదిక మీదకి వచ్చి ప్రజల కోసం 1,00,000 మందితో నేను కూర్చొని పోరాటం చేద్దాం. ఇలా డంపింగ్ యార్డ్ వద్దు అనేది నినాదం తీసుకొని అందరం ఒక్కటే వేదిక మీదకి వద్దాం. జేఏసీ ఆధ్వర్యంలో తప్పకుండా చేద్దామని వాళ్ళందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. నిన్న బీజేపీ చేస్తే కూడా మద్దతు ఇస్తా ఉన్నాను. మరి వాళ్ళు ఎక్కడ వేరో నాకు తెలియదు, కానీ జేఏసీ ఆధ్వర్యంలో చాలా త్వరలోనే వాళ్ళందరూ కూడా రావాలని నేను కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళకే నాయకత్వం కావాలనుకుంటే వాళ్ళే తీసుకొని నేను వెనక స్టెప్ ఉండడానికి కూడా రెడీగా ఉన్నా. మామూలు పాడి కౌశిక్ రెడ్డి ఏం చేసినా ఒక సంచలనం. ఈ రోజు మీరు దీక్ష కూర్చున్నారు, ఇంతకుముందే తుమ్మల ఒక ప్రకటన విడుదల చేసినట్టు కూడా మాకు వార్తలు అంతా ఉన్నాయి. ఇది డంపింగ్ యార్డ్ తరలిస్తాం, మేము ఇక్కడ ఏం పెట్టామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీని మీద అంటే నిజంగా మీ పోరాటం ఫలించినట్టుగా? ఇలా నా ఒక్కని పోరాటం కాదు, జేఏసీ నాయకత్వంలో మా పోరాటంలో అందరు కూడా ఇలా పోరాటంలో అందరూ పెద్ద ఎత్తున కూడా
ప్రజలు కదిలిర్రు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి మొన్న బంద్ను పిలుపునిస్తే కూడా అద్భుతంగా బంద్ అనేది అద్భుతంగా సక్సెస్ చేసిర్రు. మళ్ళా తర్వాత ఇలా దీక్ష కూడా వేలాది మంది ఇలా గ్రామాల నుంచి ఏ విధంగా తరలి వస్తా ఉన్నారు చూస్తూనే ఉన్నారు. ఇంకా కూడా వస్తూనే ఉన్నారు. ఇలా సాయంత్రం వరకు ప్రజలు మొత్తం కూడా వస్తూనే ఉన్నారు. ఇలా ఈ ప్రభుత్వం అడిపోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరకు పోయారు. సానుకూలంగా మేము ఉన్నామని చెప్తా ఉన్నాం. ఇలా సంతోషం. కానీ ఉట్టి మాటలు చెప్తే మాకు కలవదు. ఆర్డర్ కాపీ అనేది ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు చొప్పదండిలో. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రకటన అనేది అఫీషియల్ గా రిలీజ్ చేయండి. మేము సానుకూలంగా ఉన్నామని చెప్పి ఉట్టిగానే రాజకీయాలు చేస్తామంటే కలవదు. ఎటు పరిస్థితిలో కంపల్సరీ ఈ ప్రభుత్వము ఎటు పరిస్థితి దిగొచ్చే వరకు మా జేఏసీ ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తున్నాం. మామూలుగా ఈ పాట చెప్పడం తప్పడం అనేది ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మనకు చాలా అలవాటే. నిజంగా ఈ పోరాటం రేపొద్దున వాళ్ళు మళ్ళీ ఒకసారి మాట చెప్తే బాడీ కౌశిక్ రెడ్డి డంపింగ్ యార్డ్ తరలింపు చేసే పోరాటం ఎంతవరకు ఎంత దూరమైనా పోతాము. ఇలా ఒక్కటే చెప్తున్నా, కౌశిక్ రెడ్డి శవం అన్న లేవాలి, లేకుంటే డంపింగ్ యార్డ్ అన్న లేవాలనే నిదానంతో ముందలికి పోతా ఉన్నారు. ఎటు పరిస్థితిలో ఈడ మేము డంపింగ్ యార్డ్ పెట్టనీయం కాక పెట్టనీయం. నేను ఇలా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాంట్రాక్టర్లందరినీ కూడా, టెండర్ కూడా ఎవరు వేయొద్దని రామ్కి వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. మెగా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను. అదాని వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తిరగబడతారు. ఎటు పరిస్థితిలో ఇక్కడ మాత్రం మీరు వేయొద్దు, మీరు టెండర్ వేయొద్దు. రేపు మీరు ఇబ్బంది పడకుర్రి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుర్రి అని కూడా కాంట్రాక్టర్లు అందరూ కూడా హెచ్చరిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పోరాటం ఫలించాలి ఖచ్చితంగా. హుజురాబాద్ పచ్చగా ఉండాలని చెప్పి థ్యాంక్ యూ.